హాయ్ ఫ్రెండ్స్, నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు వచ్చేసి అయితే నేను ఆకంతా ప్రూనింగ్ అయితే చేశానండి. ఆకంతా తీసేసాను, రిల్లాను మొత్తం. మళ్ళీ అయితే ఇప్పుడైతే ఇలా చీర అయితే వచ్చిందండి. మొత్తం చెట్టు నిండా మొత్తం ఆకంతా తీసేసాను. చూడండి ఎగురైతే ఎలా వచ్చిందో. ఇంక ఇప్పుడు చలికాలం కదండి, చలికాలం వచ్చేసి అయితే రీప్లాంట్ అయినా నిమ్మ చెట్టుకు రీప్లాంట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చెట్టు చలికాలంలో వచ్చేసి ఇంకా ఈ వచ్చేది ఎండాకాలం కదండి. ఇంకా అప్పటి వరకు అయితే మనకు నిమ్మకాయలు అయితే పుష్కలంగా అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇంక ఇదివరకు అయింది కదా, నిమ్మకాయలు అయితే వచ్చినాయి కదా, ఇదివరకు వీడియో తీశాను. కానీ ఇదైతే ఇప్పుడు మళ్ళీ ప్రూనింగ్ అయితే చేశాను, ఆకంతా తీసేసాను. ఒక చెట్టు అయితే ఇలా ఉంది, ఎగురు వచ్చేసి చూస్తున్నారు కదా. ఇంకా ఇట్లా ఎగురు వచ్చినప్పుడు, మొత్తం ఇట్లా ఎగురు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, చెట్టుకు బలం అనేది కావాలి కదండి. కొమ్మకు ఎగురు అనేది చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకా ఇప్పుడు ఆకు తీసేసినప్పుడు మళ్ళీ దీనికి బలం అనేది కావాలండి. ఎందుకంటే ఇలా మళ్ళీ ఎగురు అనేది చిన్న చిన్నగా మంచిగా వస్తుంది. చెట్టు అంతా గుబురుగా అవుతుందండి మంచిగా ఎగురంతా. ఇంకా చెట్టు చూడండి, చెట్టు అయితే ఇలా ఉంది. తొట్టి అయితే చిన్నదే అండి, చూస్తున్నారు కదా ఎంత ఉంది. చూడండి నిమ్మ చెట్టు మొదలు చాలా లావు ఉంది కదా, ఇలా ఉంది. ఇంకా చెట్టు అయితే ప్రూనింగ్ అయిపోయింది, ఎగురైతే వస్తుంది కదా. ఇంకా చెట్టుకైతే మనం ఈ టైంలోనే ఏదైనా కంపోస్ట్ కానివ్వండి, పశువుల ఎరువు కానివ్వండి, మనకు ఏదో ఒకటి చెట్టుకి అంతే అందిస్తే దీనికి బలం అనేది వస్తుంది. చెట్టు అంతా బుషిగా ఉంటుంది. మళ్ళీ పూత కాత నిమ్మకాయలు అన్నీ వస్తాయండి. ఎండాకాలం వరకు మనకు కాత నిమ్మకాయలు అన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పటి నుండే స్టార్ట్ అనేది చేసుకోవాలి. చలికాలంలో బాగా ఎగురొస్తుంది, మంచిగా ఉంటుందండి చెట్టు వచ్చేసి. చూస్తున్నారు కదా, మరి చెట్టుకు వచ్చేసి అయితే మనము ఏదైనా కంపోస్ట్ ఇవ్వాలంటే చూడండి, చెట్టు బాగుండాలంటే కంపోస్ట్కి వేయాలంటే ఇలా ఉండాలి. మట్టి వచ్చేసి గుల్లగా ఉండాలండి, పొడి పొడిలా ఉండాలి. ఈ చెట్టు వచ్చేసి ఏంటంటే దీనికి వాటరింగ్ అయితే ఎక్కువ వేయకూడదండి. ఎందుకంటే నిమ్మ చెట్టు అంటేనే ఇంతే ఉంటుంది. నిమ్మ చెట్టుకి వాటర్ అనేది తక్కువ ఇవ్వాలి. కొంచెం ఆరినట్టు ఎండినట్టుగానే ఇలా ఉంచితేనే ఈ చెట్టుకి ఇష్టపడుతుంది. అప్పుడైతేనే ఇలా బాగుంటుందండి, గ్రీనిష్గా బాగుంటుంది చెట్టు వచ్చేసి. చూస్తున్నారు కదా, మరి నేనైతే ఇప్పుడైతే చూడండి, ఇందులోనైతే మనకు కిచెన్ కంపోస్ట్ గిన్నె ఉంటుంది కదండి, అవన్నీ అయితే వేస్తున్నాను. చూడండి, కిచెన్లో వచ్చేటి మనకు ఏదైనా కూడా వేస్ట్ అని పడేయకుండా మనం చెట్టుకు అందిస్తే చాలా చెట్టు బలంగా ఉంటుందండి. ప్రోటీన్ విటమిన్ అన్నీ ఉంటాయండి. మళ్ళీ అందులోకి ఫ్రూట్ పండ్లు ఉంటుంది కానీ ఫ్రూట్ పీల్స్ పొట్టు అనేటివి పండ్లు తీస్తాం కదండి, జ్యూస్ చేసేటప్పుడు మనం తినేటప్పుడు పొట్టు తీసేస్తాం కదా. ఇంకా ఇవన్నీ కూడా మనము చెట్టుకి వేస్తే చాలా బలం ఉంటుందండి. చూస్తున్నారు కదా, మరి నేనైతే ఇది ఇప్పుడు చెట్టుకి అయితే ఇస్తాను. చూడండి ఇంకా ఇలా ఉంది కదండి. ఇంకా దీన్నైతే మనం ఇలా అనుకోవాలి, ఎంత పొడి పొడిలాడుతుంది చూడండి. చెట్టుకి ఇలా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇవైతే ఇస్తున్నానండి. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా మనం ఇలా చెట్టుకి కనుక వేస్తే చెట్టు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటుందండి మనకి. ఇంకా ఇవన్నీ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అలాగే చెట్టు మొత్తానికి చూడండి ఇదంతా తీసి వేసుకుంటా ఇలా వేసేయాలండి. ఇదంతా కంపోస్ట్ అయ్యి మనకు చెట్టుకి చాలా బలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసేయాలండి చెట్టు చుట్టూరంగా. చెట్టు దగ్గర అంటే కొంచెం ఇలాగా వేసేయాలి. చూస్తున్నారు కదా, చెట్టు మొదలు వచ్చేసి ఇలా ఉంది. మనం ఈ సైడ్ల పొండి ఇలా తీసి వేసుకోవచ్చు. మళ్ళీ మట్టి వేసేయాలి.
ఇట్లా వేస్తే చెట్టు చాలా బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రూట్స్ అండి. చెట్టు మొత్తము దానిమ్మ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ అవేనండి. చాలా చెట్టుకు వచ్చేసి బలం ఉంటుంది. హెల్తీ అనుకోవాలండి, హెల్తీ ఫుడ్ అనుకోవాలి దీనికి వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చాలా హెల్తీగా ఉంటుందండి. చాలా హెల్తీ అంటే హెల్తీ అండి ఇది వచ్చేసి. ఇంకా ఇలా మొత్తం బనానా పీల్స్ కూడా వేసానండి. బనానా పీల్స్ ఏంటంటే ఇంకా దీనికి పూత అనేది కూడా వస్తుందండి. మనం ఇలా ఇంట్లో కిచెన్ వేస్ట్ ఏది కూడా పోనివ్వకుండా మనం చెట్లకు వేస్తే కనుక చాలా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. చూడండి, మీరైతే ఇలా ట్రై చేయండి. నిమ్మ చెట్టు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. ఎండాకాలం వరకు అయితే మనకు నిమ్మకాయలు ఎంత రేటు ఉంటాయో తెలుసు కదండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, మనకు వేసవిలోన నిమ్మకాయలు అయితే మనకు అవసరం. ఇంకా చెట్టు ఉన్నలకైతే ఇలా కాస్తూనే ఉంటాయి. మనం ఈ పద్ధతిలో కనుక చేస్తే నిమ్మ చెట్టు అనేది చాలా ఫ్రూటింగ్ బాగుంటుందండి. పూత కాత కానివ్వండి. చూస్తున్నారు కదా, ఇంకా చెట్టు వచ్చేసి అయితే ఇప్పుడు ఇదంతా ఎగురు చిగురు అంతా ఎట్లా ఉందో ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఇలా ఉంటుందండి. ఇంకా ఈ దశలోనే మనము ఇలా దీనికి ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ కానివ్వండి, పశువుల ఎరువు కానివ్వండి అందిస్తే దీనికి హెల్త్ఫుల్గా ఉంటుంది. మనకు చాలా నిమ్మకాయలు అనేటివి వేసేవి వరకు ఎండాకాలం కదండి వచ్చేది, అప్పటి వరకు మనకు చాలా నిమ్మకాయలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఓకేనా, దీనికి కొంచెం వాటర్ అనేది ఇస్తాము. కొన్ని ఇవ్వాలండి, బాగా ఇవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.